దీని గురించి లోపల 4వ పేజీలో ఉంది. జేపీసీ వక్ సవరణ బిల్లు ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన కిరణ్ రిజిజు తీవ్రంగా వ్యతిరేకించిన ఆపోజిషన్ పార్టీలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఫైర్. బిల్లును సమర్థించుకున్న కేంద్రం పారదర్శకత కోసమే సవరణలు అని వెల్లడి. ఈ 9వ పేజీలో ఉంది. ఇది వక్ఫ్ బోర్డు అనేది మన 1947లో అసలు మతపరంగానే విడిపోయింది. అటు పాకిస్తాన్ ముస్లిం దేశంగా, భారతదేశం హిందూ దేశంగా మతపరంగానే విడిపోయింది. కాకపోతే అప్పుడు ఆస్తుల పంపకాలు తర్వాత 1954లో ఇక ఏర్పడి అక్కడి నుంచి స్టార్ట్. ఎందుకంటే ముస్లిం సంతుష్టీకరణ పథకంలో భాగంగా ఇలాంటివి తీసుకొచ్చి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని మతాల మధ్య చిచ్చుపెట్టినట్టే ఇంచుమించు. వక్ఫ్ బోర్డు ముస్లిం కంట్రీలలో కూడా ఇలాంటి వక్ఫ్ బోర్డు లేదు. సౌదీ అరేబియాలో లేదు, దుబాయ్లో లేదు, పాకిస్తాన్ లేదు, ఈవెన్ బంగ్లాదేశ్లో లేదు, యూఏఏలో లేదు. ఇలాంటి దేశాలలోనే లేదు, మన దేశంలో వచ్చింది. అది ఏందో విచిత్రమో నాకు తెలియదు. మన గత ప్రభుత్వాలు చేసినవి కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే అందరూ ఒక తల్లి పిల్లలే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒక తల్లి పిల్లలే. ఎందుకంటే రాను పోతుంటే ముందుకు వెళ్తుంటే అందరూ ఒక తల్లి పిల్లలే అర్థమైంది. కాకపోతే ఇలాంటి గొడవలు జరగకూడదు. ఎందుకంటే భారతదేశంలో మొత్తం ఆర్మీ మెంబర్స్ దగ్గర, అంటే డిఫెన్స్ దగ్గర, రెండవది రైల్వే సంస్థ దగ్గర, ఈ మూడవది ఏంటంటే భూ యజమాన్య హక్కులు ఓన్లీ వక్ఫ్ బోర్డు దగ్గరనే ఉన్నాయి. అంటే నియంత్రణ ఒకనొక దశలో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి అధికారాలు అంతకన్నా ఎక్కువ పవర్స్ వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు. ఎవరు? గత ప్రభుత్వం పివి నరసింహ భారతదేశ ఆర్థిక సరళీకరణ విధానాలకు ఎంతో తోడ్పడిన వ్యక్తి, అంత మంచి పేరున్న వ్యక్తి. అతని హాయంలో ఇది జరగడం ఇంకా బాధ. ఎందుకంటే నిజంగా ముస్లిం మంచి జరుగుతుందా అంటే అది కూడా ఏం లేదు. ఆడ ఓన్లీ సున్నీలే రాజ్యం వెళ్తుంటారు. దాంట్లో ఇక షియాలు లేరు, ఇంకా వేరే వాళ్ళు ఆడవాళ్ళకు లేదు. ఇలాంటివి కొన్ని సచార్ కమిషన్ నివేదిక ప్రకారమే మేము చేస్తున్నాం, కొన్ని చేర్పు మార్పులు చేస్తామని మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గవర్నమెంట్ చెప్తుంది. దాని కోసమే నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఎవరు? కిరణ్ రిజిజు. దీన్ని తీవ్రంగా యాజ్ యూజువల్గా వ్యతిరేకించారు. ఎవరు? మన అసదుద్దీన్ ఓవైసీ సారు. కొన్ని ఎన్డీఏ ఏది ఉన్నాయి కదా, కాంగ్రెస్ అనుబంధ పార్టీలు కొన్ని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో తప్పని పరిస్థితిలో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఒప్పైపోయింది. దీని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ క్యాబినెట్లో డిసైడ్ అయిపోయింది. కాకపోతే దీన్ని పార్లమెంట్లో చేయడానికి పూర్తి 9వ పేజీలో ఉందో చూద్దాం.